నమస్కారం. ఈనాటి మన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది కేవలం చరిత్రలోని ఒక పాత కథ గురించి కాదు సుమా. ఉరుకులు పరుగుల మన మోడర్న్ లైఫ్లో మెంటల్ పీస్, అదేనండి, మానసిక ప్రశాంతతను ఎలా సాధించాలో చెప్పే ఒక అద్భుతమైన గైడ్ గురించి. అప్పట్లో సిద్ధార్థుడు అనే ఒక యువరాజు తన మైండ్లోని కన్ఫ్యూజన్స్ని ఎలా క్లియర్ చేసుకున్నాడు, ఆయన కనుక్కున్న ఆ సీక్రెట్స్ ఈనాటి మన స్ట్రెస్ఫుల్ లైఫ్కి ఎంత పర్ఫెక్ట్గా సెట్ అవుతాయో తెలుసుకుందాం. రండి, ఈ ఆసక్తికరమైన ప్రయాణాన్ని మొదలుపెడదాం. గౌతమ బుద్ధుని లైఫ్ స్టోరీని గమనిస్తే ఒక అద్భుతమైన కోయిన్సిడెన్స్, ఒక మ్యాజిక్ లాంటి యాదృచ్ఛికత కనిపిస్తుంది. అదే వైశాఖ పౌర్ణిమ. ఊహించండి, ఒక గొప్ప వ్యక్తి జీవితంలోని 3 అతి ముఖ్యమైన ఘట్టాలు ఒకే మాసంలో ఒకే తిథినాడు జరగడం ఎంత రేర్ కదా. అవుడు, సిద్ధార్థుని జననం, అలాగే అజ్ఞానపు చీకట్లను పారద్రోలి బుద్ధునిగా జ్ఞానోదయం పొందడం, చివరగా దేహాన్ని విడిచిపెట్టిన నిర్యాణం, ఈ 3 సరిగ్గా ఈ వైశాఖ పౌర్ణిమ రోజే జరిగాయి. అంటే ఈ పౌర్ణమి కేవలం క్యాలెండర్లో ఒక పండుగ రోజు మాత్రమే కాదు, మానవాళి చీకటి నుంచి వెలుగువైపు ప్రయాణించడానికి ఒక గొప్ప సింబలన్నమాట. ఇక సిద్ధార్థుడి బాల్యం విషయానికొస్తే అది అచ్చం ఒక అందమైన బంగారు పంజరం లాంటిదనే చెప్పాలి. కపిలవస్తు రాజ్యంలో ఆయన తండ్రి తన కొడుకుకి బయటి ప్రపంచంలోని ఏ కష్టమూ తెలియకూడదని సకల భోగభాగ్యాలతో ఒక మాయా ప్రపంచాన్ని సృష్టించాడు. ఆ పాలెస్లో ముసలితనానికి, జబ్బులకి, చావుకి అసలు చోటే లేదు. అంత హ్యాపీ అనుకుంటున్న టైంలో ఒకరోజు ఆ ప్యాలెస్ దాటి బయటికి వచ్చిన యువరాజుకు ఊహించని పెద్ద షాక్ తగిలింది. ఫస్ట్ టైం వణుకుతున్న ఒక వృద్ధుణ్ణి, నొప్పితో బాధపడుతున్న ఒక రోగిని, అలాగే సైలెంట్గా సాగుతున్న ఒక శవయాత్రను చూశాడు. ఆ దృశ్యాలు మైండ్ని బ్లాక్ చేశాయి. తాను ఇన్నాళ్లు బతికిన ఆ లగ్జరీ లైఫ్ ఎంత టెంపరరీనో, ఎంత అవాస్తవమో ఆ క్షణంలోనే అర్థమైపోయింది. ఆ కఠినమైన నిజాలు చూశాక ఇక ఆ రాత్రి సిద్ధార్థుడికి నిద్రపడుతుందా? హస్సలు పట్టలేదు. ఒకే ఒక్క బలమైన ప్రశ్న, ఈ బాధలకు అసలు పరిష్కారమేంటి అని మనసును తొలిచేయడం మొదలుపెట్టింది. ఎంత గొప్ప రాజుకైనా, ఎంత అపారమైన సంపద ఉన్నా ముసలితనం, అనారోగ్యం, మరణం, ఈ మూడింటి నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరని రియలైజ్ అయ్యాడు. తనకున్న సైన్యం కాని, ఆ కోటగోడలు కాని ఈ న్యాచురల్ సఫరింగ్ని ఆపలేవని స్పష్టమైంది. ఈ ఒక్క ఆలోచనే అతని విలాసవంతమైన జీవితాన్ని జీరోగా మార్చేసింది. ఆ ప్రశ్నకు ఎలాగైనా ఆన్సర్ కనుక్కోవాలన్న బలమైన కసి అర్ధరాత్రి తన రాజ్యాన్ని, సుఖాలను వదిలేసి ఒక సాధారణ వ్యక్తిలా అజ్ఞాతంలోకి వెళ్లేలా చేసింది. ఆ ఆన్సర్స్ వెతికే ప్రాసెస్లో సిద్ధార్థుడు దట్టమైన అడవుల్లోకి వెళ్ళాడు. ఆ రోజుల్లో ఒక స్ట్రాంగ్ బిలీఫ్ ఉండేది. అదేంటంటే, శరీరాన్ని ఎంత కష్టపెడితే ఆత్మకు అంత త్వరగా విముక్తి వస్తుందని. దాన్ని పూర్తిగా నమ్మి అత్యంత కఠోరమైన దీక్ష కూర్చున్నాడు. రోజుల తరబడి ఫుడ్డు, వాటర్ లేకుండా బాడీని పూర్తిగా శుష్కిచ్చిపోయేలా చేశాడు. చూస్తే ఎముకల గూడులా మారిపోయి దాదాపు ప్రాణాల కోల్పోయే స్టేజ్కి వెళ్ళాడు. దుఃఖానికి కారణం తెలుసుకోవడం కోసం ఒక మనిషి ఎంతటి కష్టాలనైనా భరించగలడు అనడానికి ఇదొక పెద్ద ఉదాహరణ. కాని ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, ఇంత టార్చర్ కూడా అతనికి పీస్ ఆఫ్ మైండ్ ఇవ్వలేదు. ప్యాలెస్లోని లగ్జరీస్ ఎంత అశాంతినిచ్చాయో, అడవిలోని ఈ కఠినమైన ఉపవాసాలు కూడా అంతే ఫ్రస్ట్రేషన్ని మిగిల్చాయి. బాడీని అలా దండించడం వల్ల ఎలాంటి యూజ్ లేదని అర్థమయ్యాక సిద్ధార్థుడు రూట్ మార్చాడు. ప్రశాంతత వైపు అడుగులు వేశాడు. ఒక పవిత్రమైన వైశాఖ పౌర్ణిమ రాత్రి గయలోని ఒక రావి చెట్టు, అదేనండి మనమిప్పుడు ఎంతో పవిత్రంగా పిలుచుకునే బోధివృక్షం, దానికింద అత్యంత ప్రశాంతమైన ధ్యానంలో కూర్చున్నాడు. ఈసారి ఆ ధ్యానంలో ఎలాంటి బలవంతం లేదు, కష్టం లేదు. కేవలం తనలోకి తాను చేసుకున్న ఒక లోతైన ప్రయాణమది. ఆ సైలెన్స్లోనే ఆయనకా పరమ సత్యం బోధపడింది. ఈ జ్ఞానోదయం అంటే ఏదో మ్యాజిక్ జరగడం కాదు, లేదా ఆకాశం నుంచి దిగివచ్చిన అద్భుతం కాదు. ఇది కేవలం మన హ్యూమన్ సైకాలజీ, కోరికలు, ఈ నేచర్ గురించి కలిగిన ఒక డీప్ అండర్స్టాండింగ్. ఆ ప్రశాంతమైన క్షణం నుంచే అజ్ఞానాన్ని జయించిన ఆ సిద్ధార్థుడు పూర్తి జ్ఞానం పొందిన బుద్ధుడిగా లోకానికి పరిచయమయ్యాడు. బుద్ధునిగా మారాక ఆయన తెలుసుకున్న ఆ సత్యాన్ని మనలాంటి వాళ్ల డైలీ లైఫ్కి కనెక్ట్ చేస్తూ కొన్ని అద్భుతమైన గైడ్లైన్స్ ఇచ్చాడు. ఆయన చెప్పిన అహింస, దయ, సత్యం, శాంతి అనే 4 పిల్లర్స్ నేటి మన మోడర్న్ లైఫ్కి ఒక పర్ఫెక్ట్ మాన్యువల్ లాంటివి. ఒకసారి ఆలోచించండి, ఎప్పుడు డిజిటల్ స్క్రీన్స్తో, నోటిఫికేషన్ల టెన్షన్తో బతికేసే మనకి ఈ శాంతి అనేది ఎంత అవసరమో కదా. అలాగే ఆఫీసుల్లో, రిలేషన్షిప్స్లో రోజువారీ వచ్చే గొడవలను ఆపడానికి దయ, అహింస ఒక మెడిసిన్లా పనిచేస్తాయి.
ఇక సత్యం పలకడమనేది అబద్ధాలు చెప్పి కవర్ చేసుకునే ఆ అనవసరమైన బర్డెన్ని తగ్గించి మన మైండ్ని ఎంతో రిలాక్స్ చేస్తుంది. ఇవి ఎక్కడో పుస్తకాల్లో ఉండే థీరీస్ కావు, మన డైలీ స్ట్రెస్ని బ్యాలెన్స్ చేసుకునే సూపర్బ్ ప్రాక్టికల్ టూల్స్. ఈ మొత్తం జర్నీలో బుద్ధుడు ప్రపంచానికి ఇచ్చిన అత్యంత బెస్ట్ అండ్ ప్రాక్టికల్ ఐడియా మధ్యమ మార్గం, అంటే ద మిడిల్ పాత్. ఒకసారి ఆయన స్టోరీని మళ్ళీ రీకాల్ చేసుకుంటే, ఫస్ట్ రాజభవనంలో విపరీతమైన లగ్జరీస్ అనుభవించాడు. ఆ తర్వాత అడవికి వెళ్లి ప్రాణాలు పోయేంతలా బాడీని టార్చర్ చేసుకున్నాడు. ఈ రెండు ఎక్స్ట్రీమ్స్ అతనికి ట్రూ పీస్ని ఇవ్వలేదు. ఆ ఎక్స్పీరియన్స్ నుంచి పుట్టిందే ఈ మధ్యమ మార్గం. సింపుల్గా చెప్పాలంటే, అతిగా సుఖాలకి ఎడిక్ట్ అవ్వకూడదు, అలాగని మనల్ని మనం అతిగా ఇబ్బంది పెట్టుకోకూడదు. నేటి మన హసిల్ కల్చర్కి, మనం తరచుగా ఫేస్ చేసే బర్న్అవుట్కి ఇది పర్ఫెక్ట్ క్యూర్ అని చెప్పొచ్చు. కెరియర్లో సక్సెస్ అవ్వడం ఎంత ఇంపార్టెంటో, మన మెంటల్ హెల్త్, ఫ్యామిలీ, పీస్ కూడా అంతే ఇంపార్టెంట్. ఈ రెండింటికి మధ్యలో ఉండే ఆ బ్యాలెన్స్ని పట్టుకోవడమే ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆనందంగా జీవించడానికి అసలైన సీక్రెట్. మరి 100 ఏళ్ల క్రితం నాటి ఈ సందేశాలు నేటి మన కాంక్రీట్ జంగిల్స్లో స్మార్ట్ఫోన్లతో హోరెత్తిపోయే మన డిజిటల్ లైఫ్కి ఏ మేరకు సెట్ అవుతాయనేది ఇప్పుడు మన ముందున్న అతిపెద్ద సవాలు. ఎప్పుడు ఏదో ఒక కాంపిటీషన్, ఏదో ఒక రష్ ఉండే ఈ ఆధునిక సొసైటీలో మన మనసును ప్రశాంతంగా ఉంచుకుంటూ సరైన ఆ మధ్యమ మార్గంలో నడవడం ద్వారా నిజమైన ఆనందాన్ని పొందగలమా? నిరంతరం ఆగిపోని ఈ పరుగుల జీవితంలో మనకంటూ ఒక ప్రశాంతమైన బోధివృక్షం లాంటి సమయంని, స్పేస్ని ఎలా క్రియేట్ చేసుకోగలం? ఈ లోతైన ప్రశ్నలతోనే ఈనాటి విశ్లేషణను ముగిద్దాం. ఈ ఆలోచనలు మన అందరి జీవితాల్లో ఒక పాజిటివ్ మార్పును తీసుకొస్తాయని ఆశిద్దాం.